నమస్తే. ఒకరోజు శివుడు కైలాసంలో సభను తీర్చి ఉన్నాడు. సమస్త దేవీ దేవతలు, భక్తకోటి అంతా అక్కడికి వచ్చి స్వామి చెప్పే విషయాలను శ్రద్ధగా వింటున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి బాలగణపతి చేసిన అల్లరిని ఒక కవి ఎంత అందంగా వర్ణించాడో వినండి. క్రోడం తాతస్య గచ్చన్ విశదబిసధియా శావకం శీతభానోరాకర్షన్ బాలవైశ్వానర నిశితశిఖా రోచిషా తప్యమానః గంగాంభః పాతుమిచ్చన్ భుజగపతిఫణా ఫూత్కృతాద్ దూయమానో మాత్రా సంబోధ్యనీతో దురితముపనయాద్ బాలవేషో గణేశః. క్రోడం తాతస్య గచ్చన్, మెల్లిగా పాక్కుంటూ వచ్చాడు బాలగణపతి. వచ్చినటువంటి వాడై శివుని యొక్క ఒళ్ళో కూర్చున్నట్ట. కూర్చొని విశదబిసధియా శావకం శీతభానోరాకర్షణ్, నాన్నగారి శిరస్సు మీద చంద్రవంక కనిపించింది. అది తెల్లటి తామర తూడేమో అనుకుని దాన్ని లాగుదామని తొండంతో ప్రయత్నిస్తుంటే వైశ్వానర నిశిత శిఖా రోచిషా తప్యమానః, ఆయన నుదురు స్థానంలో మూడో నేత్రం ఉంది. దాని నుంచి అగ్నిజ్వాలలు వెలికి వస్తున్నాయి. అవి తాకాయి బాలగణపతిని. ఆ వేడికి తట్టుకోలేక గంగాంభః పాతుమిచ్చన్, పక్కనే నాన్నగారి శిరస్సు నుంచి కిందకి పడుతున్నటువంటి గంగా జలాలు కనిపించాయి. అవి చల్లగా తోచి వాటిని తాగుదాం అనుకున్నట్ట. అలా ప్రయత్నిస్తూ ఉండగా భుజగపతి ఫణా ఫూత్కృతా దూయమానః, అక్కడ ఉన్నటువంటి నాగుపాము బుసలు కొట్టింది ఒక్కసారి. దానికి భయపడ్డాడు పాపం. అదంతా చూస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి, ఇలా రా నాయన, అక్కడేం చేస్తున్నావు, ఇలా రా అని దగ్గరకు పిలిచి ఎత్తుకుందిట. మాత్రా సంబోధ్యనీతః, అటువంటి బాల రూపధారి అయినటువంటి ఆ గణేశమూర్తి దురితముపనయాత్, మనందరి యొక్క పాపాలను తొలగించుగాక అని.